అంత రాత్రి వేళ నాగమణక్క పద్మని స్కూల్కి ఎందుకు పంపించిందంటావు? ఆమె పంపించిందో ఇదే వెళ్ళిందో. ఏంటంతా గమ్మున కూస్తున్నారు? ఏదైనా గొడవ అయితే పిలిపించి మాట్లాడుకోవాలి, అంతేగాని ఇలా చేస్తే ఎవరిని భయపెడతామని. ఎవడు అడిగేవాళ్ళక ఉన్నాడు తమ్ముడు కేసు ఎడితే కేసు అవ్వకుండా చేశాడు నా కొడుకు. అయినా పద్మమే చేయడమేంటి బాబాయ్? నా కొడుకులు వదిలేదు, ఊళ్ళో ఎలా ప్రసాద్. ఆగే ఏంట్రా మీరు అక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నారా? నువ్వు ఊరుకో బాబాయ్, నువ్వు నీ శాతకని మాటలు అలా ఉండబట్టే ఇంత సులకనైపోయాం మనం. ఏం చేస్తారా? చంపేస్తారా? చంపేస్తే జరిగినంత జరిగిపోతా తిరిగి మనల్నే బొక్కలో వేస్తారు. అప్పుడు మనందరి కుటుంబాలు బాధపడాలా? పరువు తీసినోడికి పరువే తీసి చూపించాలా? నాతో పాటు ఎవరైనా స్టేషన్కి వస్తారా? ఎవరు వచ్చేదేంట్రా, అందరం వస్తాం. ఆ పని చేయండిరా. నా మాటిని పద్మం తీసుకుని స్టేషన్కి వెళ్ళి కేసు ఎట్టండి. పోలీస్ స్టేషన్లో అయ్యే వద్దురా. వాళ్ళ తమ్ముడు మీద కేసు ఎడితే నిల్చుందా? ఇప్పుడు ఆడి మీద కేసు ఎడితే ఏమైనా పీకుతారా? మళ్ళీ పోలీసులు వద్దు చెప్తున్నాను. మళ్ళీ అరే మల్లిగాడు ఉన్నాడా? ఎస్ఐ గారు కవర్ పెట్టారు, నేను తీసుకురమ్మని. ఒకసారి వచ్చిపో. అక్క మళ్ళీ నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? సార్ మళ్ళీ ఇతనెవరు? సంజయ్ సార్. నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు రా బాబు. నేను బయట ఉంటాను. మీరిద్దరు ఇలా రండి. అసలు వెంకటబాబుకి మీకేంటి గొడవ? ఇది చెప్పండి ముందు. నేను కేసు పెడదామని వస్తే మా తమ్ముని ఎందుకు పిలిచారు? అసలు ఏమని కేసు పెట్టమంటావమ్మా? బట్టలోడు తీసాడని కేసు పెట్టమంటావా? ఎవడన్నా చూసాడా? అసలు అంతా బాగుండేటప్పుడు సంబంధాలు పెట్టుకోవడం, కథ అడ్డం తిరిగేసరికి ఇదిగో ఇలా కేసులు పెట్టడం ఎంత లాగుదామని. మాటలు జాగ్రత్త రానియండి. ఎవరైనా చూసారా అంటున్నారు. మీరేమైనా చూసారా మా అక్కగాడి సంబంధం ఉంటాం? మరి ఇదేంటి అటెంప్ట్ టు మర్డర్ కేసు? ఎవరు నరుగుదామని వెళ్ళావరా నువ్వు? వెంకటబాబు గారినేగా. పొద్దున్నే ఆయన వచ్చి కేసు పెట్టి వెళ్ళారు. ముందు నిన్ను బొక్కలో తోయాలరా. అస్తమాన ఆ గురించి ఆలోచిస్తారు కానీ నాకు మా అక్క జరిగింది కనిపిస్తా మీకు. ఏంట్రా నువ్వు కూర్చుని తగ్గుతావు? మా తమ్ముడు మీద చేస్తావే, నువ్వే తెలాగా వాడి దగ్గర. ఏంటి కూర్చోబెట్టి మాట్లాడుతున్నా? ఒళ్ళు పలిసిందా? కేసు లేదేం లేదు, బయటకు పోనే. మళ్ళీ రారా పోదాం. వీడికి ఆ వెంకట్ గాడికి పెద్ద తేడా లేదు. దీనికి మళ్ళీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవడం దేనికో? ఆ వెంకట్ గాడి గెస్ట్ హౌస్ అని పెట్టుకోండి. అలాగే పెట్టుకుంటాను వేళ. పద మళ్ళీ రా వెళ్దాం. కేసులు ఎట్టాలంట, ఏం చేసుకుంటో చేసుకో. అరే మళ్ళీ ఏమైందిరా? ఇంకేమై ఉంటదిరా, కేసు తీసుకొని వెళ్ళిపోమని ఉంటారు. అరే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదరా మనకు పోలీసులు వద్దని. నువ్వు ఆగ్రా ప్రసాద్. మళ్ళీ నువ్వు పద్మని తీసుకుని ఇంటికి వెళ్ళు. రాక్క ఇంటికి అంత ఆవేశం. మళ్ళీ రాత్రి నిజంగానే నీకేమైనా జరుగుంటే? ఏమేది మా అయితే చచ్చుండేవాడిని. అంతేగాని ఇలా చేసిన ఏం చేయకుండా సొత్త కూర్చోవాలా? అయితే చంపేస్తావా? అప్పుడంతా అయిపోతుందా? ఇలా చంపుకుంటూ పోతావా? రే మళ్ళీ నేను మాత్రం వాడిని ఊరికే వదలను. నువ్వు ఇలా ఆవేశపడకు, నా మీద ఒట్టేరా. ఏంటండి మాట్లాడాలన్నారంట? మళ్ళీ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడండి. నిన్న ఒక విషయం అడగాలి. అది మా అన్నయ్యకి పద్మకి ఏంటి గొడవ? ఊర్లో అందరు అనుకునేది మాత్రం కాదండి. పద్మ చాలా మంచిది. అయినా మా ఆడాళ్ళకి మీకులా కుదరదండి. మగాళ్ళతో సమానంగా రోడ్డు ఎక్కితే కానీ ఇల్లు గడవదు. మీ అన్నయ్య పద్మకి ఉద్యోగం ఇప్పించాడనే మాట తిన్ని పుకార్లు పుట్టించారు. మీరు మళ్ళీని కలవడానికి చాలాసార్లు సెల్లునికి వచ్చారు కదా, మీ మీద ఏమన్నా పుకార్లు వచ్చాయా? ఎందుకంటే మేము తప్పుగా చూడలేదండి. అంతేకాదండి, మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం అందరికి తెలిసినా మాట్లాడరు, ఎందుకంటే భయం. మా మీద చెయ్యెత్తేనే పరుగు పోతుంది అనుకునే మీ అన్నయ్య పద్మశ్రీలు ఎలాగాడండి. మీరు మళ్ళీ ముట్టుకున్నారు కదా, మీ పరువైనా పోయిందంటారా? ఒక్కసారి మళ్ళీ కలవచ్చా? లేదండి,
ఎన్ని రోజులు ఏదో హెల్ప్ చేశాను, ఇక చేయను. ఎందుకంటే ఆడి పానం మీదకి వచ్చే హెల్ప్ నేను ఎందుకు చేస్తానండి. ఉంటానండి. ఆ లక్ష్మిని చూస్తున్నాడనే విషయం నాకు చెప్తున్నావా? నీకిప్పుడు చెప్పింది కూడా పెంట చేయడానికి కాదు. వాళ్ళు పారిపోవడం లాంటివి ఏం చేస్తే అక్కడి దాకెళ్తే వాడిని చంపడానికి కూడా ఆలోచించాను. ఏమే మళ్ళీ ఒకసారి కలుస్తావా? కలవను. నా వల్ల తనకేం అవ్వకూడదు. తను బాగుండాలంటే ముందు నేను దూరంగా ఉండాలి. తను ఏమనుకున్నా పర్లేదు. అక్కోయ్ ఇది విన్నావా? ఆ పద్మెల్లి వెంకటబాబు మీద కేసు ఎట్టిందంట. ఏంటి నిన్నటిదాకా ఆడి తొక్కులకి ఇప్పుడు కేసు ఎడితే మంచిది అయిపోద్దా? మరే కొట్టానంటే నీ వయసు ఎంతరా? నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మీ నాన్న కూడా ఆ వెంకట వాళ్ళ నాన్న దగ్గర అప్పులు చేశాడు. అందుకనే మన ఇల్లు స్థలాలు అన్నీ లాక్కున్నారు. మీ నాన్న కట్టేస్తా అని ఎంత బతిమలాడినా సరే ఇప్పటి వరకు కట్టలేని వాడు ఇప్పుడు ఎలా కడతావు? అందుకు బదులుగా నీ పెళ్ళాన్ని మా ఇంట్లో పనికి పంపించు అన్నాడు. అలా వెళ్ళుంటే నా మీద కూడా పుకార్లు పుట్టించేవారు నీలాంటోళ్ళు. అవన్నీ తట్టుకోలేక మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఈ ఊరంతా కిక్కురు మళ్ళలేదు. ఇప్పుడు మాత్రం కారు కూతలు కూస్తున్నారు. పద్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ అమ్మనై పుట్టకపోతే స్నానం చేసేటప్పుడు నన్ను కూడా కంతల్లో నుంచి చూసుండేవాడివి. ఆడదాన్ని వెంటబడి తిరిగేటప్పుడు ఉండే మగతనం ఆడదాన్ని వెనక నిలబడి చూపించండి. చిచ్చి. తాళ్ళరేవు చంటి మామయ్య వాళ్ళ అబ్బాయికి వీఆర్ఓ పోస్టింగ్ వచ్చిందంట. బుజ్జిని అడుగుతున్నారు. నేను ఒప్పేసుకున్నా. సడన్ గా ఏంటి పెళ్ళూసు? ఆ ఉద్దేశం లేదనే కదా ఇప్పుడు చదివించేది. చదువు అంటే దానికి ఇష్టమని చదివించా. నాకు ఇష్టమే కాదు. అంటే కనీసం ఫోటో కూడా చూడకుండా సంబంధం? నువ్వు నా ఫోటో చూసే ఒప్పుకున్నావా? మీకు మంచిదనిపిస్తే మీ ఇష్టం అన్నయ్య. అనయ్య, నా కొడుకులు అది కలిసి స్కూల్లో సిమెంట్ బ్యాగ్ బయట పడిస్తాడంట. బాబు రేయ్, రండి బాబు. రే కనుక తలపైరా. చెప్పండి.
మాట్లాడలేంటే బెల్ల కొట్టిన ఆయనగా ఏటైందయ్యా? నా కొడక ఉడుకు పలుకు లేకుండా మాట్లాడమని మాట్లాడదారా? దిక్కెక్కిందా? తినే పెంచండి ఆయన లక్ష్మమ్మ చుట్టమేటయ్యా? అడుగు. ఏంటి చూసావా చూశాను అయితే ఏంటి? నా కొడక ఎదురుతాను నోటికేదో మాట్లాడుతున్నా ఇవన్నీ నీకు అవసరమా? ఉండయ్యా, ఉన్నాయి సాలనేనట్టి గొడవలేటి. ఆయన అమ్మాయి సుత్తనట్టు నీకెవరు చెప్పారు? ఇడు గుండు కొరికాడు కదా, ఆయనే చెప్పాడు. అమ్మా నేనేం లక్ష్మిని ఇష్టం లేకుండా చూడలే. లక్ష్మికి కూడా నేనంటే ఇష్టమే. నాకెవడైతే గుండు కొట్టాడో వాళ్ళ నేనేం బలవంతం చేయలే. ఇష్టంగానే చూసుకున్నాం, ఇష్టంగానే కలుసుకున్నాం. నా కొడక పీకేనదే. అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వు ఉండే కొంపాళ్ళు ఇచ్చింది, మీ అక్క చేసే ఉద్యోగం వాళ్ళు ఇప్పించింది. ఇవన్నీ నీకు అవసరమా? ఆడొచ్చి పెత్తనాలు ఎత్తంటే మా ఇంటి ఆడదాని మీద చెయ్యింది వేసారో నాలుగు కొట్టకుండా నా మీద దొరుకుతావు నువ్వు. ఆడు కూడా నన్ను 4 కొట్టి పంపించాడు. వాళ్ళ పాత బట్టలు తొడుక్కుని బతికేవాళ్ళం, మనకి ఈ పేమన అవసరమా? లోపలికి వెళ్ళండి. ఏంటి మా ఇంటి ముందు పెంట? నువ్వు వస్తావా నన్ను లాగి పడేయమంటావా? నాకు ఇప్పుడే తెలిసింది. మీరేం రియాక్ట్ అవ్వకండి సార్. మీరు తొందరపడితే ఊరంతా తప్పు మీదే అనుకుంటారు. అంటే ఇప్పుడు నేను చూస్తూ కూర్చొని ఉండాలా? మా హాయితే ఎంతసేపు ఉంటారు సార్? సాయంత్రానికి అంతా సర్దుకుని వెళ్ళిపోతారు. నా మాట విని మీరు కాముగా ఉన్నట్టు చెప్తాను.